నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు చాలా క్రానిక్ ఆస్మాతో బాధపడేవాడిని. అంటే చాలా విపరీతమైనటువంటి ఉబ్బసంతో. వాక్యం బోధిస్తున్నాను, అనేక మంది ప్రార్థన చేశారు, కానీ ఎప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత రాలేదు. ఆ యొక్క సాక్ష్యం ఇవాళ పంచుకోను. కానీ ఒక విషయం చెప్పాలి మీకు. ఒకసారి బ్రదర్ కెనెత్ హేగన్ వారు రాసిన పుస్తకాలు నాకు అందాయి. అది చదువుతూ ఉంటే విశ్వాసము గురించి ఒక నూతనమైన అవగాహన కలిగింది. అవగాహన కలిగినప్పుడు అది నేను నా జీవితంలో అనుభవించాలనే ఒక నిర్ణయం తీసుకొని ఆ విశ్వాసాన్ని నేను ఎప్పుడైతే పెట్టానో, మనం వర్క్ చేశానో, దాని మీద పని చేశానో, సంపూర్ణ విడుదల పొందాను. హల్లెలూయా. మందులతో కాదు, కానీ వాక్యము ద్వారా. వినండి జాగ్రత్తగా. స్వస్థత పొందడానికి నేను ఎలా విశ్వాసం పొందాలో నేర్చుకున్నాను, కానీ ఆర్థిక విషయాల్లో విశ్వాసం ఎలా వాడాలో నేను నేర్చుకోలేదు. కాబట్టి చాలా కష్టంలో ఉన్నాను. 1998లో 1999లో ఈ 2 సంవత్సరాలు కూడా కుటుంబ సమేతంగా మేము చాలా కాలం 6 నెలలకు అలాగా ప్రతి సంవత్సరం న్యూజిలాండ్ దేశంలో బతికాం. 2000 సంవత్సరంలో అమెరికాకి వెళ్ళాం. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు బ్రతికాం. ఎప్పుడు వస్తూ పోయేవాడిని, ఎక్కువ కాలం అక్కడ బ్రతికేవాడిని. ఆ సమయంలో దేవుడు మాకు ఒక చిన్న బిజినెస్ లాంటిది ఇచ్చాడు. చాలా ఆశీర్వదించబడ్డాం బిజినెస్లో. దాని ద్వారా ఇక్కడ మినిస్ట్రీకి డబ్బు పంపించేవారు. కానీ అటువంటి సమయంలో ఒక సంఘానికి వెళ్ళాం. ఆ సంఘ కాపరి ఏం బోధిస్తున్నాడంటే, దేవుడు నన్ను షికాగో పట్టణానికి నడిపించాడు. నేను, నా భార్య, నా కొడుకు వచ్చాము. అప్పుడు నా జేబులో $200 తప్ప ఒక నయా పైసా ఎక్కువ లేదు. అంతతోనే వచ్చాను. కానీ చూడు దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడు అన్నాడు. ఏంటి చూడాలంటే, వాళ్ళకి ఒక పెద్ద మాల్ ఉంది. పెద్ద మాల్, రకరకాల షాపులు. కాక 33 ఎకరాల భూమి డౌన్ టౌన్ షికాగో నుంచి 20 నిమిషాల్లో చేరేటువంటి స్థలం. అంటే ఎంత ఖరీదో మీకు అర్థమవుతుంది. చాలా ఖరీదైన స్థలం. అది కాక ఇప్పుడు వారికి బ్యాంకులు ఉన్నాయి. అది కాక అనేక ఏరోప్లేన్లు ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసము ద్వారా అన్నాడు. ఓ, అయితే నాకేమీ అర్థం కావట్లేదు వాక్యం అన్నమాట. వాక్యం బోధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఆయనకున్న అవగాహన నాకు లేదు. ఈయన ఎలా వాడుతున్నాడు ఈ వాక్యాన్ని, ఎలా గ్రహిస్తున్నాడు, ఈ సమృద్ధిని ఎలాగ అనుభవిస్తున్నాడు, నేను నేర్చుకోవాలి అనుకున్నాను. ఈ యొక్క అన్వేషణలో ప్రతి ఆదివారం అక్కడ చాలా చలిగా ఉంటుంది. చలికాలం, ఎముకల్ని కోసి ఎముకలు ఇరిగిపోయేంత చల్లగా ఉంటుంది ఒక్కోసారి. అంత చలి ఉన్నా సరే ఆగకుండా సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఏం నేర్చుకోవాలి మనం? సంఘానికి ఏ సాకుతో కూడా రాకుండా ఉండకూడదు. తలనొస్తున్నా, జ్వరం ఉన్నా, ఎందుకు రాలేదండి అంటే, నాకు జ్వరం ఉండింది. జ్వరం ఉన్నప్పుడే రావాలి బుద్ధిహీనుడా. ఆమేన్. ఎందుకు? నీ స్వస్థత దేవుని గృహంలో ఉంది కాబట్టి. బాలేనందుకు రాలేదంటే ఇక్కడ బాగున్న వాళ్ళకి కాదు, ఇది బాలేని వాళ్ళకే. ఇది ఆర్థిక ఇబ్బంది ఉంది అందుకే డబ్బు లేదు అందుకే రావాలి. ఇక్కడే నీ విడుదల. ఆమేన్. కష్టం ఉన్నప్పుడే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే దేవుని వాక్కులో నీకు విడుదల కలుగుతుంది. ఆ నిర్ణయం తీసుకొని ప్రతి వారం వెళ్తా ఉన్నామండి. నేర్చుకున్న, రాస్తున్నాను అన్ని. నాకు విశ్వాసం గురించి అర్థమైంది, విశ్వాసం తెలుసు, కానీ విశ్వాసాన్ని ఎలా వాడాలి ఆర్థిక విషయాల్లో నేను తెలియదు. అప్పుడు నేర్చుకుంటాను ఏమని, ఇది నిబంధన సంబంధమైంది, ఇది ప్రార్థన సంబంధమైంది కాదు. నేను నిబంధన మీద నడిచినట్టయితే, ఆ నిబంధనలో ఆయన చెప్పిన విధంలో నేను నడిచినట్టయితే ఖచ్చితంగా నేను దేవుని దీవెన అనుభవించగలను అని నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే దేవుడు 2004 సంవత్సరంలో మమ్మల్ని తిరిగి ఇక్కడికి ఇండియాకి వెళ్ళమని చెప్పాడో, అప్పుడు వచ్చినప్పుడండి మా సంఘం చితికిపోయింది. ఎందుకంటే అప్పుడు నా దగ్గర 4 పనిచేసేవారు.
నాకు తెలియకుండానే రకరకాల పనులు చేసి వారందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 2004లో మా సంఘం యొక్క కౌంటు 80 మంది కంటే తక్కువ. ఇప్పుడు దేవుని కృపను బట్టి అనేక వేల కిందగా మారింది. హల్లెలూయా. ఆగండి, అదృష్టవశాత్తు కాదు, నిబంధన వలన జరుగుతుంది. నిబంధనను ఎరిగి నిబంధనను మనం ఎప్పుడైతే దాని ప్రకారంగా నడుస్తామో అప్పుడు మనం దీవించబడతాం. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఒకప్పుడు నేను దేవా ఎవరన్నా ఇస్తారా అని చూసేవాడిని. దేవుని ఘనతకు చెప్తున్నానండి, ఆ రోజు నుంచి దేవుడు మమ్మల్ని ఎదిగిస్తున్నప్పుడు ఎవరైనా సరే మా సంఘానికి ఏ దేశము నుంచి వచ్చిన సేవ కొరకు ఒక నయా పైసా వారి దగ్గర తీసుకోము. ఎంత పెద్ద కాన్ఫరెన్స్ జరిపించినా ఒక పైసా వారి దగ్గర తీసుకోము. తిరిగి వారికే విత్తనం విత్తుతాం. ఎందుకో తెలుసా? గొప్ప చెప్పుకోవడానికి కాదు, అభిషేకముని నేను పొందాలంటే ఒక సూత్రాన్ని నేర్చుకున్నాను. ఆ అభిషేకంలో ఎప్పుడైతే నేను విత్తనం విత్తుతానో అప్పుడు ఆ అభిషేకానికి నాకు దేవుడు ఆ త్రావు చూపిస్తాడు, దాంతో కనెక్ట్ అవ్వడానికి, అనుసంధానమై అప్పుడు నేను అది పొందుకోవడానికి దేవుడు మార్గము తెరుస్తాడు. హల్లెలూయా. ఎలా పొందాలని? ప్రార్థన ద్వారా కాదు, అనుసంధానం అవ్వడం ద్వారా. ఎలాగ అనుసంధానం అవ్వాలని? విత్తనము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అమెరికా నుంచి పెద్ద పెద్ద పేర్లు గల వారు కూడా వస్తారు. ఒక్క పైసా మేము తీసుకోము, కానీ వారిని వచ్చినప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్లో, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్వీట్లో, ప్రెసిడెన్షియల్ స్వీట్లో పెట్టి వారి ఖర్చులన్నీ మేమే భరించి వారికి ఆనరేరియం మేము ఇచ్చేటప్పుడు కూడా చెప్తాం, అయ్యగారు మీ జీవితంలో మీ యొక్క అభిషేకంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మేము మీలో ఉన్నది చూసి, దేవుడు మీ జీవితంలో ఉన్నది చూసి మీ మీద ఉంచిన అభిషేకాన్ని గమనించి ఆ ఆశీర్వాదం మేము పొందడానికి మేము ఇస్తున్నటువంటి విత్తనం దయచేసి స్వీకరించండి అయ్యా అని చూస్తాం. హల్లెలూయా. ఇది సూత్రం అండి, ఇది ప్రిన్సిపల్. ఇది మనకు తెలియక ఎవడు ఏమిస్తాడా అని బ్రతికిన దినాలు ఉన్నాయి నాకు. ఈ రోజున దేవుని కృపని బట్టి సంఘము నుంచి మేము ఇతర దేశాలకి టీమ్స్ పంపగలుగుతున్నాం. బర్మాకి పంపిస్తున్నాం, మొన్నే యుగాండాకి పంపించాము. దేవుడు అనేక ద్వారాలు ఇస్తున్నాడు. మేము ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికాలో దేశాలకు వెళ్తున్నాం. మరి కాక ఇంకా వేరే దేశాలు కూడా దేవుడు ద్వారాలు ఇప్పుతున్నాడు. మేము వెళ్ళడమే కాక చర్చ్ నుంచి కూడా, సంఘం నుంచి కూడా మేము ఇతరులను పంపగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి? ఈ యొక్క అవగాహన వచ్చేసిందా? నాకు లేదు, ఎదుగుతున్నాను అవగాహనలో. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానంటే ఒక పరిధి వరకు అర్థమైంది నాకు. ఆ పరిధిలో ఆపరేట్ అవుతున్నాను నేను. ఇంకొద్దిగా అవగాహన వస్తే ఇంకా పై మెట్టుకెళ్ళగలను. ఆమేన్. అలాగే మనందరము కూడా ఆ పాస్టర్ గారిని ఎప్పుడైతే గమనించానో, ఆయన విశ్వాసము ద్వారా అంత చేయగలిగితే ఆ దేవుడు నాకు కూడా చేయగలనే నమ్మకం నాకు ఏర్పడి నేను నేర్చుకోవాలి, ఆయన ఏం చేస్తున్నాడు నేను నేర్చుకోవాలని పట్టుదలతో ఆయన వాక్యం వినడం మొదలుపెట్టాను. ఆయన ఏం బోధిస్తే అది వినాలి. బోధ చేసింది వినడమే కాదు, ఆయన గమనిస్తూ వచ్చేవాడిని. ఎప్పుడు గుడికి వెళ్ళినా, ఎప్పుడు సంఘానికి వెళ్ళి ఎలా చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఏ రకంగా దేవునికి ఇస్తాడు, దేవునికి ఎటువంటి ప్రత్యేకత స్థలం ఇస్తాడు. ఎందుకంటే చాలా మంది మనం ప్రొఫెషనల్స్ అయిపోయాం. సంఘ కాపర్లు ఏంటి, ప్రసంగికులు ఏంటి, ప్రొఫెషనల్స్. పైకి రాగానే ఒక క్యారెక్టర్ ఉంటుంది, కింద దిగగానే ఇంకొక క్యారెక్టర్ మంది. పైన ఉన్నప్పుడంతా పరిశుద్ధ మాటలు మాట్లాడతాం, దిగగానే బూతులు వస్తాయి నోట్లోంచి. మీకు తెలుసో తెలియదు కానీ అటువంటి వారు నాకు తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఈ డబుల్ యాక్ట్ ఎప్పుడైతుందో, మనసే కాదు ఆ యాక్షన్ లో కూడా ఎప్పుడైతే డబుల్ సైడెడ్ ఉంటావో నువ్వు దీవించబడలేవు. రెండు వేషాలు. ఆమేన్, ఆమేన్. అందుకే అన్నాను, పరిశుద్ధమైన జీవితం జీవించాలి దేవుని దగ్గర. దేవుడి కొరకు కోరి దేవుణ్ణి ఆశించాలి. డబ్బు కాదు, ఐశ్వర్యము కాదు. దేవా నేను నిన్ను ఎరగాలి, నీ నిబంధన నేను తెలుసుకోవాలి, నీ నిబంధన ప్రకారం నేను జీవించాలి, నీకు ప్రాముఖ్యమైన స్థలము నేను ఇవ్వాలి. హల్లెలూయా. Pastor, this sister's name is Sister Aparna. She has been suffering with a severe headache since 2 years.
And today when the word was released under the unction, she feels completely delivered from the pain. For 2 years? Yes. You're sure it's for 2 years? Yes. And today you don't have any pain? Yeah. Come on, give God some more praise. దేవుడు నిబంధనను మర్చిపోని దేవుడు. చూడండి, ఒక్క నిమిషం ఒక వాక్యం చూపిస్తాను, ఆగండి. కీర్తనలు 89:34. కీర్తనలు 89:34. నా నిబంధనను రద్దుపరచను. చూసారా, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటను మార్చను. హల్లెలూయా. నా పెదవుల గుండా వెళ్ళిన మాటను నేను మార్చను. చూసారా, అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను ఇచ్చిన మాటకు బద్ధుడనవుతున్నాను. హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక దగ్గర నీ నామము కంటే నీ వాక్యాన్ని ఘనపరిచావు దేవా అని ఉంటది. అంటే దేవుడు తన వాక్యాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో అర్థం చేసుకోవాలి మనం. ఆయన వాక్యము పలికాడంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు గురించి మనం చదివినప్పుడు వాక్యంలో ఏమనుందంటే, అప్పుడు బహు ఘోరమైనటువంటి కరువు ఉందంట. కరువు ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు, ఆయన ఆ గెరార్ అనే స్థలమును వదిలి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. సిద్ధపడే సమయంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండు. అది ఒకసారి చదవండి ఆ భాగం. ఎన్నో వచ్చినండి? 3వ వచనం అనుకుంటా, లేకపోతే మొదటి 2. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమును నివసించుము. హల్లెలూయా. ఐగుప్తు వెళ్లకుండా నేను చెప్పే ఈ స్థలంలో నివసించు అన్నాడు దేవుడు. ఈ దేశమందు ప్రవాసివై ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదను. ఇక్కడే నువ్వు ఉన్నట్టయితే నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. గమనించండి, ప్రాముఖ్యంగా సమృద్ధిలో జీవించాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఆమేన్. మన మనసు చెప్పేదాన్ని బట్టి కాదు, మనుషులు చెప్పేదాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దానికి విధేయత చూపించాలి. ఈ దేశమును ప్రవాసి ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశమన్నీ వచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి. హల్లెలూయా. నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణముని నేను నెరవేర్చదను. హల్లెలూయా. 5వ వచనం చదవండి. 5వ వచనం. 5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు నా కట్టడలను నా నియమములను గైకొనెను చెప్పాను. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు, అబ్రహాము ఆ నిబంధనలను, నేను ఏర్పాటు చేసినటువంటి నియమాలు కట్టడలను ఆజ్ఞలు గైకొన్నాడు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తను పలికినటువంటి నిబంధన ఎన్నడూ మర్చిపోను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నిబంధన అనే అంశము మనం మర్చిపోకూడదు. నీవు రక్షించబడినప్పుడు యేసయ్య రక్తములో నీవు దేవునితో నిబంధనలోకి వచ్చావన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానం మనకు రావాలి. అప్పుడేమైంది, అందరూ ఏమి చెప్పినా, కరువున్నా లేమి ఉన్నా దేవుని మాట ప్రకారం ఇస్సాకు కదలకుండా గెరారులోనే ఉండి, వర్షము లేదు, తేమ లేదు, అయినా ఆ భూమిలో విత్తనము నాటాడు. అందరేమనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు, జ్ఞానము లేనివాడు అనుకున్నారు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వెళ్ళినా ఎవరు కూడా అటువంటి సమయంలో నీ ప్రశస్తమైన విత్తనాన్ని విత్తమని ఎవరు బోధించడు. ఆమేన్. కానీ దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. అది కావాలంతే మనకి. ఎలా చేస్తాడో నాకు అనవసరం, చేస్తానని వాగ్దానం ఇచ్చాడు, దాని మీద నమ్మాలి. నేను ఇంకో విషయం చెప్పాను, మనకి మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలండి, మన విశ్వాసం అప్పచెప్పాలి.
మనం ఎంతైతే మన నమ్మిక ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు ఆయన అద్భుతాన్ని మనకి ఇవ్వగలడు. నా నమ్మక పరిధిని పట్టే దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయగలడు. నేను నమ్మలేకపోతే నా జీవితంలో అద్భుతాలు జరగలేవు. హల్లెలూయా. నేను నమ్మినప్పుడే నమ్మిన వానికి సమస్తము సాధ్యము అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మకము, విశ్వాసం అనేవి ఆయన వాగ్దానములో, ఆయన నిబంధనపై, ఆయన వాక్యంపై ఉన్నప్పుడు మనము గొప్ప అద్భుతములు మనము అనుభవించగలం. మరి ఆ భూమిలో విత్తనము నాటాడు. ఏమైందండి? అదే సంవత్సరం, ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత కాదు, అదే సంవత్సరం 100 పంట ఫలించింది. 12వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఎన్నో వచ్చిన 12వ వచనం. ఇస్సాకు ఆ దేశం నిన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలం పొందిన యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక, యెహోవా ఆయన ఆశీర్వదించను. అందరు చెప్పండి ఒకసారి. యెహోవా ఆయన ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. చూసారా? క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూనే వచ్చాడు ఇస్సాకు. గ్లోరీ టు గాడ్. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూనే వచ్చాడు. మనం ఎప్పుడైతే దేవుని నిబంధనకు బద్ధులమవుతామో, ఆయన వాక్యానికి విధేయత చూపించి నడుస్తామో, మనము క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూనే ఉంటాయి. ఎంతవరకు అభివృద్ధి పొందాడో తెలుసా? 16వ వచనం చదవండి. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు. అబీమెలెకు ఎవరండి? గెరారు దేశానికి రాజు. ఆ రాజు వచ్చి ఇస్సాకుతో పలుకుతున్న మాటలు ఒకసారి వినండి. నీవు మాకంటే బహుబలము గలవాడు, మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, కనుక మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని ఇస్సాకుతో చెప్పాడు. ఎందుకు? భయపడుతున్నాడు. గమనించండి ఒకసారి. ప్రభుత్వం నీ దగ్గరికి, అయ్యా నీవంటే నేను భయపడుతున్నావు అనే సమయం అది. హల్లెలూయా. పిచ్చితనమా పాస్టర్ గారు అలాగేంటి మీరు బోధించేది? కాదు. నిబంధనలో అంత శక్తి ఉంది, దేవుని దగ్గర అంత సమృద్ధి ఉంది. మన విశ్వాసమును బట్టి ఆయన వాక్యానికి లోబడి మనం నడవగలిగితే, ఇస్సాకుకి ఏమన్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము నేను పెట్టిన కట్టడలను, ఆజ్ఞలను, నియమాలను గమనించి వాటిని గైకొనెను, అందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యెహోవా దేవుడు నిబంధన గుర్తు పెట్టుకునే దేవుడు, మరవని దేవుడు. ఆమేన్. మనము కూడా ఆ నిబంధన మర్చిపోకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతే మనము క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ అనేకులకి ఆశీర్వాదకరంగానే ఉంటాం. అంతేకాదండి, ఇంకో దగ్గర మనం చదివినట్టయితే వారు అసూయపడ్డారు. ఎవరు? రాజు ఇస్సాకును చూసి అసూయపడ్డాడు. నేను ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ మాట్లాడతాను ఎప్పుడు. యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నెవర్ బి పిటీడ్, యూ మస్ట్ బి ఎన్వీడ్. నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను చూసి ఎవడు జాలి పడకూడదు, కానీ నిన్ను చూసి అసూయ పడాలి. అంతగా ఆశీర్వదించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనము జాలి కోరుతాము, దేవుడు ఏం కోరుతున్నాడు? నువ్వు అసూయ పడే రకంగా దీవించాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ఆ 14 వచనాలు చదివినప్పుడు 10వ వచనంలోనే ఎక్కడో రాసింది, నిన్ను చూసి అన్యజనులు భయపడతారు అన్నాడు. ఏం చూసి? నీ మీద ఉన్న దీవెన చూసి, నీ వద్ద ఉన్న అభివృద్ధిని చూసి, నీ వద్ద ఉన్న సమృద్ధిని చూసి ఇతరులు భయపడతారు. హల్లెలూయా. దే విల్ ఫియర్ యు అని ఉంది. దేవునికి స్తోత్రం. చూసారా? నిబంధనలో ఎంత బలం ఉంది. అయితే ఇప్పుడు గమనించండి, చాలా మంది దేవుని నమ్ముకొని రక్షించబడినటువంటి వారు కూడా దశమ భాగం అనగానే చాలా బీసుకుపోతుంటారు. అయ్యారు ఎప్పుడు డబ్బే మాట్లాడతారండి. కొద్దిమంది కాపర్లు దశమ భాగం మాట్లాడాలంటే భయపడతారు. అనేక స్థలాలకు నేను వెళ్ళినప్పుడు పాస్టర్లు నాతో అంటారు, అయ్యారు మీరు బోధించండి అండి దాని గురించి. నువ్వు పిరికిగా ఉంటే నువ్వు ఎన్నడూ ఆశీర్వదించబడలేవు. నీవు నీ సంఘస్థులు ఆశీర్వదించబడాలంటే
బల్లగుద్ది బలముతో నీ పిలుపుని నువ్వు ఎరిగి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారు నిన్ను మెచ్చుకుంటున్నారా అనే అంశం మర్చిపోయి నీవు దేవునికి లెక్క అప్పచెప్పే వాడిగా ఉన్నావని చెప్పి నువ్వు ఖచ్చితముగా దశమ భాగము గురించి బోధించాల్సిందే. నీవు దశమ భాగం గురించి బోధించకపోతే నీ జనులు ఆశీర్వదించబడలేరు. రేపు నువ్వు దేవుని యొద్ద నిలబడ్డప్పుడు వారి లేమికి నీవు కారకుడు అంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ భయపడతారు, ఎందుకంటే అయ్యగారు అది బోధిస్తే ఇచ్చే ఇద్దరు మానేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారండి అని. వెళ్ళిపోని, అటువంటి వాడు ఎందుకు నీకు? నీకు సహాయం చేసేది మనిషి కాదు, దేవుడు. మనిషిని భయపడి ఎప్పుడూ బోధించకూడదు. ప్రతి ఆదివారం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అండి, మా సంఘంలో అయితే ప్రతి ఆదివారం నేను 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు డబ్బు గురించి, అభివృద్ధి గురించి, మరి నిబంధన సంబంధమైన అభివృద్ధి గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నా ప్రజలు లేమిలో ఉండుట నాకు ఇష్టము లేదు. నా ప్రజలు లేమిలో, కరువులో ఉండుట నాకు ఇష్టము లేదు. దేవుని చిత్తము కాదు. కాబట్టి మీరు అభివృద్ధిలోకి నడవాలంటే, మీరు అభివృద్ధిని అనుభవించాలంటే నా బాధ్యత సంఘ కాపరిగా మీకు నేను బోధించి త్రోవ చూపించాలి. మీరు ఆ త్రోవ నడుస్తారా నడవరా అనేది అది నా ప్రసక్తి కాదు. అది మీది దేవునికి మధ్య ఉన్నటువంటి విషయం. అనేక మంది నన్ను విమర్శిస్తున్నారు దీని విషయంలో. నేను ఒకటే మాట, వారు పిలిచారా నన్ను, వారికి లెక్కప్ప చెప్పాలా? నేను పిలిచిన వాడికి నేను లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం. నా బిడ్డలు, నా ప్రజలు దీవించబడుతున్నారా, వారికి ఈ విషయంలో సాక్ష్యాలు ఉన్నాయా లేదా, అది నాకు కావాలి. ఈ వాక్యం వారి జీవితంలో పనిచేస్తుంది, వారు ఆశీర్వదించబడుతున్నారు, వారు అభివృద్ధి పొందుతున్నారంటే బయట ఉన్నవాడు ఏం మాట్లాడితే నాకెందుకు? ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మలాకీ గ్రంథానికి వెళ్దాం, ఎందుకంటే ఇది కూడా నిబంధన సంబంధమైన విషయమే. మలాకీ 3:7 మీ పితరుల నాటి నుండి, మీ పితరుల నాటి నుంచి మీరు నా కట్టడలను గైకొనక, నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తే. గమనించండి, ఏమంటున్నాడు? నా కట్టడలను మీరు త్రోసివేశారు, మీరు దాన్ని గైకోవటం లేదు. అంటే నిబంధనలో ఉన్న మీ బాధ్యత మీరు వహించటం లేదన్నమాట దేవుడు అనేది. దేర్ ఇస్ అ బ్రీచ్ ఇన్ ద కవెనెంట్. నిబంధనలో ఎక్కడో విరిగిపోయింది. మన సంబంధము నిబంధన ప్రకారంగా విరిగిన స్థితిలో ఉందని దేవుడు ఆరోపిస్తున్నాడు. అయితే మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదని సైన్య అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, మానవుడు దేవుని యొక్క దొంగలునా? అయితే మీరు మా యొక్క దొంగలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ట అర్పణలు ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతే. మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు దేవుడు అక్కడ. అంటే ఏంటండి? మీ జీవితంలో ఒక శాపము పనిచేస్తుంది. ఈ శాపము పనిచేస్తున్నందుకే మీకు లోటు ఉంది, లేముంది, కరువు ఉంది. దీవెనున్న దగ్గర లేమి, లోటు ఉండదు. శాపమున్న దగ్గర లోటు ఉంటుంది, కరువు ఉంటుంది. అయితే ఈ శాపానికి మూలమేంటో చెప్తున్నాడు దేవుడు. నిబంధనని మీరు ఉల్లంఘించారు. నిబంధన ప్రకారం మీరు జీవించటం లేదు. నిబంధన ప్రకారము మనం చేయాల్సిన మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి? దశమ భాగాన్ని తెచ్చి దేవుని మందిరములో అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇది కొద్దిమంది ఏమంటారంటే ఇది లా అంటే చట్టము, మోషే ద్వారా ఏర్పరచబడిన చట్టము. కాబట్టి నేను మోషే నిబంధనలో లేను, ఇది నాకు వర్తించదు అంటారు. కాదండి,
ఇది మోషే నిబంధన మోషే ద్వారా వచ్చినటువంటి నిబంధన ప్రకారం కాదు ఇది. ఎందుకంటే అబ్రహాముతో ఏర్పాటు చేసిన నిబంధనలోనే అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు మెల్కీసెదెకు అయినటువంటి యేసయ్య ఆయన ఏం చేశాడు? దీవించను అని ఉంది. దీవెన అంటే ఇంగ్లీష్లో బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ కి అర్థం ఏంటంటే డివైన్ ఎంపవర్మెంట్ టు ప్రాస్పర్. దైవమైనటువంటి అభిషేకం దేనికి? సమృద్ధిలో జీవించడానికి. ఎప్పుడైతే అబ్రహాము ఆ ఎక్స్చేంజ్ అయింది అంటే మార్పిడి, నా బాధ్యత అబ్రహాము బాధ్యత దశమ భాగం తీసుకొచ్చి నేను దేవుని యాజకునికి ఇచ్చినప్పుడు ఆ యాజకుడు, అభిషేకించబడిన యాజకుడు, ఆయన నోటి ద్వారా ఏం పలుకుతున్నాడు? దీవెన. ఆ మాటలో హల్లెలూయా శక్తి ఉంది, బలం ఉంది. ఆ మాట ద్వారా నువ్వు బలపరచబడుతున్నావు, అభిషేకించబడుతున్నావు, దైవికమైనటువంటి శక్తితో నింపబడుతున్నావు. దేనికి? ఆశీర్వదించబడి నువ్వు చేయుచున్న ప్రతి పనిలో నువ్వు సఫలము పొంది అభివృద్ధిలోకి రావడానికి కావలసిన ఆ దీవెన నోటి మాట ద్వారా విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి మూడంతర ఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంది. మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా పడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.